సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 5 మృతి చెందగా 2 బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 7లో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ నీటిలో మునిగి చనిపోగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 5 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, అసలు ఏం జరిగింది రంగాచారి? సునీత, ఇది విహారం కోసం వచ్చినటువంటి యువకుల విషాదాంతంగా ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ సంబంధించిన రిజర్వాయర్ లోకి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున దాదాపు 7-8 గంటల ప్రాంతంలో 7 యువకులు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఈ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ను చూసి ఇక్కడ కాసేపు గడిపి వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా 7 యువకులు. ఒకరేమో ఇందులో ధనుష్, లోహిత్, చీకట్ల దినేష్, అట్లాగే సాహిల్, జతిన్ తో పాటు మృగాంకర్, అట్లాగే ఎండి ఇబ్రహీం, వీళ్ళు 7 మిత్రులు. వీళ్ళంతా కొంతమంది ఇందులో ముషీరాబాద్ సంబంధించిన అన్నదమ్ములు 2 కూడా ధనుష్, లోహిత్, వాళ్ళిద్దరు ముషీరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే అందులో కుమార్, మృగాంకర్ కూడా ఇక్కడ ముషీరాబాద్ కు సంబంధించిన వాడు ఉండగా మిగతా 2 ఒకరేమో బన్సిలాల్పేటకు సంబంధించిన యువకుడు, మరో ప్రాంతం కవాడిగూడ ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఇందులో ఉన్నారు. మొత్తంగా 7 వచ్చి ఇక్కడ కొంతసేపు ఈ మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి మరి కొంతసేపు మిగతా ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో వీరంతా కూడా దాని లోతుని అంచనా వేయకుండా ఈత రాకపోవడము, అట్లా దాని లోతుని అంచనా వేయకపోవడంతో వాళ్ళు ఈత కొట్టాలనే ఉద్దేశంతో ఆ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లోకి దిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ దిగినటువంటి 7 అనుకోకుండా కొంచెం ముందుకు వెళ్లి వీళ్ళు 5 కూడా గల్లంతైపోయినటువంటి పరిస్థితి. కాస్త దూరంలో ఉన్నటువంటి ఇద్దరు మాత్రం అక్కడ వాళ్ళు మునిగిపోయిన విషయాన్ని గమనించుకుని వెంటనే వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకుని వాళ్ళు కట్టపైకి వచ్చి వాళ్ళ స్నేహితుల కోసం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న విషయం తెలియడంతో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉండేటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెతకడం కోసం ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కానీ 5 సంబంధించిన ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. సుమారు 3-4 గంటలు గడిచిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా చనిపోయిందనేటువంటి నిర్ధారణకైతే పోలీసులు వచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీస్ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా వాళ్ళు చనిపోయినటువంటి శవాలు తేలడం కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే గజ ఈతగాళ్ళు అయితే వెతుకుతున్నారు, కానీ వాళ్ళు అది దాదాపు 8 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి 8-9 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ఉన్నాయి. దాదాపు 15 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ లో దాదాపు ఇప్పుడు 9 టీఎంసీల నీళ్లు ఉన్నాయంటే దాదాపు చాలా లోతు ఉంటున్నటువంటి పరిస్థితి. అంత లోపలికి గజ ఈతగాళ్లు వెళ్లి వెతకడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాకపోతే వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కనుక చనిపోయినట్టయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. డెడ్ బాడీస్ కొంత బయటికి తేవడానికి కానీ వాళ్ళు వెతికి తేవడానికి కానీ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఇంకా ఇంత నీళ్లలో ఇంతసేపు వాళ్ళు బతికుండే అవకాశం ఎంత మాత్రం లేదు. 5 కూడా చనిపోయిందని చెప్పి ఒక నిర్ధారణకైతే వచ్చారు. చనిపోయిన వారిలో ధనుష్, ధనుష్, లోహిత్ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళు ముషీరాబాద్ కు సంబంధించిన వాళ్ళు. ఇక చీకట్ల దినేశ్వర్ ఇతను కవాడిగూడ బన్సిలాల్పేట సమీపంలో ఉంటుంది. అతను కవాడిగూడ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఇక సాహిల్ కూడా ముషీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాడుగా చెప్తూ ఉన్నారు. జతిన్ అనే వ్యక్తి మాత్రం ఖైరతాబాద్ కు సంబంధించిన చింతల్ బస్తీ ఖైరతాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా సుమారు 17, 19, 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకులు. వీళ్ళు అక్కడికి వచ్చి అంచనా వేయకుండా జరిగినటువంటి ప్రమాదంగా ఇది
భావిస్తున్నారు. ఇక ఇద్దరు మాత్రం వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అందులో మురుగాంక్ అట్లాగే ఇబ్రహీం వీళ్ళిద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్ళను పోలీసులు పూర్తిగా వివరాలు స్వీకరిస్తున్నారు. ఇంకా అక్కడికి ఎవరిని కూడా, ఎందుకంటే విషయం తెలుసుకుంటే వందలాది మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు అక్కడ చుట్టుపక్కల ఎక్కువ మందిని అక్కడికి రావడానికి అనుమతించడం లేదు. మొత్తానికి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొని ఉన్నది. ఆ బంధువులు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. నీత సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మార్కుకు మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 7 యువకులు గల్లంతయ్యారు. వీరిలో 5 మృతి చెందగా 2 బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్, ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 7 ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ నీటిలో మునిగి చనిపోగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫీ మాయలో పడి 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులంతా కలిసి సరదాగా ఫోన్లో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. నీటి లోతును అంచనా వేయని యువకులు ప్రమాదం బారిన పడ్డారు. 7 యువకులు నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 5 జల సమాధి అయ్యారు. 2 మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.